హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. మనము మార్నింగ్ నుంచి ఒక అప్డేట్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు వేరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కాలేజెస్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. 5 ఇయర్స్, 3 ఇయర్స్ అండ్ ఎల్ఎల్ఎంకి సంబంధించి కూడా అయితే చాలా పెను మార్పులు అయితే ఈ సంవత్సరం చాలా తీసుకొచ్చారు. దాని గురించి కూడా మాట్లాడదాము. అయితే ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్కి వెళ్తే ఇక్కడ మనకి ఎక్స్టెండ్ దానికి సంబంధించి అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే లేదు. ఒకవేళ చేస్తే చేయొచ్చు, లేకపోతే ఇంకా క్లోజ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రేపు కూడా ఒక బిగ్ ఫెస్టివల్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ అప్డేట్స్ చేసే విషయంలో అందరూ లీవ్‌లో ఉన్నట్టున్నారు. నిజానికి ఈ రోజు మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రావాలి. ఒకవేళ ఈ రోజు రానట్లయితే రేపు వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంది. లేదా ఎక్స్టెండ్ చేసినా చేయొచ్చు. ఏదైనా జరగొచ్చు. మనము ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతున్నాము. కాబట్టి అప్డేట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్‌లో ఏమైనా ముందు చూసినట్లయితే నాకు తెలియజేయండి. దాని మీద వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి కాలేజెస్ లిస్ట్‌లో అయితే చాలా పెద్ద పెద్ద మార్పులు అయితే జరిగాయి. ముఖ్యంగా 5 ఇయర్స్‌లో గాని, 3 ఇయర్స్‌లో గాని చాలా పెద్ద మార్పులు జరిగాయి. మెయిన్ పెద్ద పెద్ద కాలేజీలే ఈ సంవత్సరం తీసేయడం జరిగింది. కొంచెం బాధాకరమైన విషయం. దానివల్ల మనకు చాలా సీట్లు అయితే తగ్గిపోతాయి. అయితే ఈ సీట్లు ఎన్ని ఉన్నాయని చెప్పి టోటల్‌గా నేనైతే ప్రస్తుతానికి కౌంట్ చేయలేదు. ఎవరైనా ఖాళీగా ఉన్నట్లయితే ఈ కన్వీనర్ ఇంటేక్ ఏదైతే ఉందో 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఎల్ఎల్ఎం కూడా ఒకసారి కౌంట్ చేసి కింద కామెంట్స్‌లో తెలియచేయండి. నేను కొంచెం బిజీగా ఉన్నాను. రేపు కూడా కొంచెం బిజీగా ఉంటాను. సో ఈలోపు వీలైతే గ్యాప్‌లో వీడియో చేస్తాను. మీరు ఏదైనా సహాయం చేస్తే ఈ కన్వీనర్ ఇంటేక్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పి టోటల్‌గా కౌంట్ చేసి కింద కామెంట్స్‌లో తెలియచేయండి. ముఖ్యంగా మనం చూస్తే ప్రీవియస్ ఇయర్ లిస్ట్ నా దగ్గర అయితే ఉంది. దీనికి నేను సరిచూసి చూసినప్పుడు కొన్ని కాలేజెస్ తీసేశారు. మెయిన్ ఏంటంటే 5 ఇయర్స్‌లో కాకతీయ యూనివర్సిటీ తీసేశారు. ఇది 3 ఇయర్స్‌లో కూడా తీసేశారు. తర్వాత 5 ఇయర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఆఫ్ లా బషీర్బాగ్‌లో ఉండే కాలేజ్ అది కూడా మనకు తీసేయడం జరిగింది ఈ సంవత్సరము. కొత్తగా వీఆర్కే లా కాలేజ్ అనేది ఇక్కడ యాడ్ చేయడం అయితే జరిగింది. తర్వాత మనకు అరోరాస్ లీగల్ సర్వీస్ అకాడమీ కాలేజ్‌కి సంబంధించి 2 కోర్సెస్ బీఏ ఒకటి, బీబీఏ ఒకటి, ఈ 2 కోర్సెస్ కూడా వాళ్ళు తీసేయడం జరిగింది. నెక్స్ట్ పేజీలో మనం చూస్తే ఇక్కడ న్యూగా ఎస్డిఎం లా కాలేజ్ అని చెప్పి బీఏ ఎల్ఎల్బి వనపర్తిలో ఉంది. ఇది ఇక్కడ ఈ కాలేజ్ అయితే యాడ్ చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా రెసిడెన్షియల్ లా కాలేజెస్ లాస్ట్ ఇయర్ 4 ఇవ్వడం జరిగింది. కానీ అందులో 2 కాలేజెస్ అయితే మనకు టోటల్‌గా తీసేశారు. నేను నైటే ఒక వీడియో చేశాను ఈ 4 కాలేజెస్‌కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ వీడియో చేసి ఈరోజు రిలీజ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ లోపట్లో ఒక 2 కాలేజెస్ దానికి సంబంధించి తీసేశారు. అయినప్పటికీ రిలీజ్ చేస్తాను. మామూలుగా అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. 5 ఇయర్స్‌కి సంబంధించి ఇక్కడ మనకు ఉమెన్‌కి సంబంధించి ఒకటి, మెన్‌కి సంబంధించి ఒకటి మాత్రమే రెసిడెన్షియల్ లా కాలేజెస్ అయితే పెట్టడం జరిగింది. మిగిలిన 2 అయితే వాళ్ళు తీసేయడం అయితే జరిగిందండి. దీన్ని బట్టి చూస్తే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రిక్ట్ గా అయితే లా కాలేజెస్ విషయంలో ఉంది. చాలా పెనుమార్పులు అయితే తీసుకొస్తుంది. సుమారుగా 4 కాలేజెస్ అయితే ఈ సంవత్సరం తీసేయడం జరిగింది. సెకండ్ పేజ్ లో కొన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. అప్పుడు కూడా మళ్ళీ లిస్ట్ మనం చెక్ చేయాలి. అప్పుడు ఉంటుందా లేదా అనేది అప్పుడు సెకండ్ పేజ్ లో రిలీజ్ అయినప్పుడు చూద్దాము. ఫస్ట్ పేజ్ కి అయితే ప్రస్తుతానికి ఏ కాలేజీలో అందుబాటులో ఉన్నాయి. 3 ఇయర్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ కూడా కన్వీనర్ ఇంటేక్ ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పి కింద కామెంట్స్ లో తెలియచేయండి. దీనికి సంబంధించి అనాలిసిస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఫస్ట్ మెయిన్ గా కేయూ క్యాంపస్, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ అనేది వరంగల్ తీసేయడం జరిగింది. అలాగే అరోరాస్ లీగల్ సర్వీస్ అకాడమీ కాలేజ్ కూడా తీసేయడం జరిగింది. అలాగే తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి ఒక ₹1000 13,700 13,270 ఉండేది 12,270గా ఫీ అయితే మార్పులు చేయడం జరిగింది. తర్వాత 2 కాలేజెస్ అయితే మనకు ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. వీఆర్కే లా కాలేజ్ ఒకటి, ఎస్డిఎం లా కాలేజ్ ఒకటి 3 ఇయర్స్ లిస్ట్ లో యాడ్ చేశారు. మిగిలినవన్నీ దాదాపుగా అలాగే ఉన్నాయి. మార్పులు ఏమి లేవు కానీ మెయిన్ కాకతీయ యూనివర్సిటీ అనేది తీసేయడం జరిగింది. అరోరాస్ లీగల్ సర్వీస్ అకాడమీ కూడా తీసేయడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎల్ఎల్ఎం విషయానికి వచ్చేసినట్లయితే ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ ఉంది, బషీర్బాగ్ కాలేజ్ ఉంది. ఏవైతే అక్కడ తీసేశారో అవి ఇక్కడ ఎల్ఎల్ఎం లో కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. అయితే నేను డీటెయిల్ గా ఇవన్నీ చూడలేదు. చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఎల్ఎల్బి చదివిన అనుభవం ఎల్ఎల్ఎం వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను వీలైతే డీటెయిల్ గా వీడియోస్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ప్రస్తుతానికి ఇది అప్డేట్స్. ఇంకా ఏమైనా అప్డేట్స్ వాళ్ళు ఇచ్చినట్లయితే దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. నేను కొన్నిసార్లు నేను అప్డేట్స్ చూసినా సరే వీడియో చేయడానికి టైం ఉండకపోవడం వల్ల నేను చేయలేను. అలాంటప్పుడు నేను టెలిగ్రామ్ లో అప్డేట్స్ ఇస్తాను. ఈసారి నుంచి గమనించండి. ఓకే, ఇవ్వండి ప్రస్తుతానికి అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.